హిందీలో వాటర్ని అంటారు పాని, అనసూయ నువ్వేనా రాణి. యాక్చువల్లీ క్వశ్చన్ అడగద్దు అనుకున్నా, మళ్ళీ అడగాల్సి వచ్చింది. ఎందుకలా అనుకున్నా ఇంటికాడి నుంచి అన్న. చూశాము నీ నటన బుయ్యాల్లో, వెండి తెర వెన్నెల్ల బుయ్యాల్లో. I love you, Anu, and please do not change. అసూయ 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 అలా ఎలా పుట్టేసావే అనసూయ. 15-20 నిమిషాల్లో చేసి ఇక్కడే ఉండి జస్ట్ 15-20 minutes వాళ్ళని ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయినా ఈ ట్రోల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు అనడం ఇట్స్ నాట్ ట్రూ. యూ వుడ్ లైక్ టు స్టాండ్ రైట్ నౌ ఆర్ ఎల్స్ స్టాండ్ బై తీసుకుంటారు దానికి స్టిల్ ఆర్ ఎల్స్ డిలీట్ ఇట్? No, I will. I won't delete anything. But maybe I will correct. నేను ఏదైతే తప్పన్నానో అది ఇప్పటికీ తప్పే. So I will stand by. Have you ever rejected a movie and later regretted it? It's open for It's a song. రిగ్రెట్ అయ్యింది నాట్ బికాస్ ఆ పాట చాలా హిట్ అయిందని కాదు, కానీ Taste the Daily. 60+ advanced treatments reka India's #1 reputed clinic na aru VK Harris Skin Clinic na. ఈ ఈవెంట్ ఇలా జరగడానికి లొకేషన్ పార్ట్నర్ నవికా కేఫ్ అండ్ అలానే ఈవెంట్ పార్ట్నర్ వినయ్ సుసద్య, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. ఎస్, మీ దగ్గరికి వచ్చే ముందు మేడంకి కొన్ని వీడియోస్ వచ్చాయి, విల్ ప్లే ఇట్ ప్లీజ్. ఓకే. Hello everyone, this is Shefali, Anu's friend. Me and Anu go way back to our NCC camp days. Now that I think about it, it's over 25 years ago. She was always the one leading the battalion. Had this total boss energy she would carry, hyping everyone up, making sure nobody felt left out. And she carried the spark in her, and it was impossible to miss. Even as kids, you just knew she was meant for something big. And now, seeing her out there as this huge celebrity, killing it in the spotlight, it totally makes sense to me. But here's the thing, she's still the same person deep down. Fame hasn't changed her heart. She's always all about family, always carving out time for the people she loves, no matter how crazy her schedule looks. And with friends, she's ride or die, checking in, listening, showing up when it matters. And what really gets to me is how she genuinely cares about what's going on with people, or the people she loves. You know, like she'll always ask about what's going on with you, really listen, and somehow make you feel like you're the only one in the room, even with all the chaos around her. That's empathy, that's realness, and that's who she is. And I'm just really so proud to call her my friend. I love you, Anu, and please do not change. దట్స్ మై ఫ్రెండ్ షఫాలి. సేమ్ క్యాంప్, మా ఆయన నేను తను సేమ్ క్యాంప్ 25 years అనింది అందుకే. సో వీ నో ఈచ్ అదర్. నాకు మా ఆయనకి ఎలా ఎప్పటి నుంచి పరిచయమో తనకు కూడా మాకు అప్పటి నుంచి. షీఈస్ బీన్ ట్రావెలింగ్ అండ్ తను యుఎస్లో ఉంటుంది అండ్ షీఈస్ మై బెస్టెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. చాలా తక్కువ మంది, నాకు ముగ్గురున్నారు అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు టచ్లో. అండ్ షీఈస్ వెరీ, అసలు ఐ థింక్ దట్ ఈస్ ద లా. ఆ అమ్మాయి మాట్లాడింది నేనుంటే నేనే వాగుతా ఎక్కువగా, అది ఇంత మాట్లాడటం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరు నేను లేను కాబట్టి ముందు. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హర్ టు సే సంథింగ్. థ్యాంక్ యూ షఫాలి గారు. అసూయ 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 అలా ఎలా పుట్టేసావే అనసూయ. వాట్సాప్ అను సర్ప్రైజ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్పెషల్గా నా తరఫు నుంచి హాయ్. ఐ హోప్ ఎవ్రీవన్స్ డూయింగ్ గుడ్. టాక్ అబౌట్ అనసూయ. ఒక రోజు సరిపోదు, 2 రోజులు కూడా సరిపోదు అనుకుంటా. ఫర్ మీ షీఈస్ అన్ ఎపిటోమ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎపిటోమ్ ఆఫ్ పవర్, ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్. అంటే వేర్ మేల్ డామినేషన్ సొసైటీ అంటారు, ఇండస్ట్రీస్ మేల్ డామినెన్స్ అంటారు. అనసూయ దాన్ని రబ్బర్తో ఇట్లా తూడ్చేసింది. హలో, మేము తలుచుకుంటే కొంతకాలంలో పెద్ద పేరు, మంచి పేరు తెచ్చుకోవచ్చు అని ప్రూవ్ చేసిందాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ టుడే.
నో యూ ఆర్ అ విన్నర్ ఇన్ ఎవ్రీ వే. అండ్ నేను మా ఇద్దరి జర్నీ ఆల్మోస్ట్ ఒకటే టైంలో స్టార్ట్ అయింది. అండ్ నా లైఫ్లో ఇండస్ట్రీ పరంగా నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా మటుకు డెసిషన్స్ అనసూయ తీసుకుంది. అండ్ నా లైఫ్లో ఆ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అను ఐఎమ్ నెవర్ థ్యాంక్డ్ యూ. మన ఇద్దరి మధ్యలో థ్యాంక్స్ సారీ లేవు, కానీ ఐ జస్ట్ వాంట్ టు అందరి ముంగట ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ నువ్వు హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకంటే ఎక్కువ నిత్య అండ్ వి అడోర్ యూ యాజ్ అనుమోసి మేము ఎప్పుడు మాట్లాడినా very soon. Yes, when are we meeting? It's long since we met. Of course, Nikubai and the two little rock stars. No, the big rock stars. Ippudu. Of course, they're all family, and I'm always there for them. Thank you so much, Anu. And ante ekkadi nunchi start ayyavam where you are today. I mean, tremendous, phenomenal work. And ante male dominance society, male dominance industry అని అంటారు. బట్ అనసూయ ఒక రబ్బర్ తీసుకొచ్చి దాన్ని మొత్తం దొడిచేసి అలో మేము తలుచుకుంటే ఎంత పైకన్నా ఎదుగుతాం. ఎవరినన్నా అంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది ట్రోల్ చేసినా ఇట్లా అనసూయ ఉంటుంది ఎదురుగా, ఆన్సర్ ఇచ్చి పడేస్తుంది. అండ్ డేర్ అండ్ డాషింగ్ ఇట్లాంటి యాడ్జెక్టివ్స్ అన్నిటికీ అనసూయ కరెక్ట్ అనమాట. సో యూ ఆల్ సెండ్ అండ్ డన్ విషింగ్ అను వెరీ 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 హ్యాపీ లైఫ్ ఇన్ ఇండస్ట్రీ. ఎన్నెన్నో సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి అను, పర్సనల్గా కలిసినప్పుడు చెప్తా. ఓకే, యు నో దట్ ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ గైస్ హ్యావ్ ఫన్. సో దట్స్ హౌ అలా రవి గారు మనతో మాట్లాడడం జరిగింది. బట్ నిజంగానే ఇందాక నేను అందుకే ఆపాను అనమాట. సేమ్ ఆయన కూడా తెలియకుండా ఒకటే చెప్పారు, ఈవిడ కూడా స్టార్టింగ్ అదే చెప్పారు. ఆయన లైఫ్ లో చాలా డెసిషన్స్ మీరు గైడ్ చేశారని. కైండ్ ఆఫ్ యా ఐ డిడ్ ఇట్. బీయింగ్ అక్క ఆర్ ఎల్స్ ఫ్రెండ్ వాట్ ఎవర్ మేబీ. అక్క అంటే ఏడుస్తాడు, లేదు వి ఆర్ ప్రాపర్ ఫ్రెండ్స్. అవసరం లేదు అక్క టు ట్యాగ్ సిస్టర్ ట్యాగింగ్ చేయడం, బ్రదర్ ట్యాగింగ్ చేయడం అసలు. వి కెన్ బి ఫ్రెండ్స్ అబ్సల్యూట్లీ. సో వాట్ అబౌట్ హిమ్? వెరీ ఫ్యూ పీపుల్ నేను కొంచెం గెట్ అలాంగ్ అవుతాను, అందులో రవి ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నేను అంటే ఎంత అంటే నేను చివాట్లు పెట్టేస్తాను, తప్పైతే చెప్పేస్తూ ఉంటాను. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వాట్ ఎవర్ ఐ సే ఇట్ మీన్స్ అ లాట్ టు హిమ్. ఆ రకంగా యా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ ఐ చెరిష్ మై రిలేషన్షిప్ విత్. యా నైస్. సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు. థ్యాంక్ యూ రవి. మనకి ఒక ఆర్టిస్ట్ మీకోసం ఇక్కడికి వచ్చి పెన్సిల్ ఆర్ట్ చేశారు. సో ఒకసారి ఆమెని పిలుద్దాం. ప్లీజ్ కమ్. ఓ హాయ్, ఇట్రండి. ఇది 15-20 నిమిషాల్లో చేసి ఇక్కడే ఉండి జస్ట్ 15-20 మినిట్స్లో చేస్తుంది అనమాట తను. కనిపిస్తుందో లేదో ఈ పెన్సిల్. సో పెన్సిల్ మీద అనసూయ గారు నేమ్ రాశారు. నేను మర్చిపోయా. కాదురా, చాలా ఆర్ట్స్ లెస్ అప్రిషియేట్ ఉంటారు, బట్ ఇట్స్ వెరీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. షవరింగ్ ఆఫ్ లవ్ అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి కదా. యా క్రేజీ ఫ్యానిజం అంటే మీరు చూస్తుంది ఏంటి? లైక్ మీ లైఫ్లో అంటే ఇంత పార్ట్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా ఒకరిని చూసుంటారే ఏంట్రా మరి ఇంతలా అని? అంటే మీరు చాలా ఈవెంట్స్కి ఎక్కడైనా టౌన్స్, విలేజెస్ ఇలాంటి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా షోస్కి కానీ అటెండ్ అయ్యేటప్పుడు. యాక్చువల్లీ దెర్ ఇస్ వన్ గర్ల్, నాకు ఐఎమ్ సో సారీ నాకు అదే పేర్లు తెలియదు కానీ షీఈ్ ఆల్వేస్ దేర్ అండ్ షీఈ్ రియలీ క్రేజీ. బౌన్సర్లను తోసుకుంటూ కొట్టేసుకుంటూ వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. స్టోర్ లాంచెస్కి వెళ్ళినప్పుడు ఆ క్రౌడ్ అసలు చూడడానికి రావాలంటే నాకు టెన్షన్ వస్తుంటుంది. పిల్లలతో వచ్చేస్తారు, ముసలి వాళ్ళు వస్తారు. అండ్ నిజంగా పళ్ళు లేని తాతయ్యలు కూడా సుయాసుయాన్ని పాడుతుంటారు కొన్ని చోట్ల. ఇట్స్ వెరీ ఫనీ ఫర్ మీ. బట్ ఐ ఫీల్ ఆన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ జెండర్ నేను చాలా ప్రేమని రిసీవ్ చేసుకున్నాను. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. నైస్. సో ఇందాక నుంచి మామూలు వెయిట్ చేస్తున్నా, తిట్టుకుంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు మైక్ మీకు ఇస్తా. సో గైస్ బిఫోర్ దట్ నాకు మీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటిదాకా నేను చాలా హ్యాపీగా ఉన్నా, మేడం కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. అన్నెసరీ థింగ్స్ ఏవి రైస్ చేయొద్దు. ఏమైనా అడగాలంటే నిజంగానే ఆవిడ లైఫ్లో మీకు ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే కొంచెం మంచి క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. ఒక క్వశ్చనే. నా పేరు విజయ్. హాయ్ విజయ్. కుకట్పల్లి. కుకట్పల్లి, ఓకే చెప్పండి.
అయితే ఇప్పుడు మీరు మీ బ్యూటీ సీక్రెట్ నేను అడగను కానీ మీ డైట్ సీక్రెట్ మాత్రం చెప్పాలి మేడం. ఎందుకంటే మీ ఏజ్ 40 అయినప్పటికీ 20 లాగా కనిపిస్తున్నారు. మీరు నేను చూసి వచ్చాను మేడం. ఇది ఇక్కడ చెప్పినా లేకున్నా గూగుల్లో చూసి తెలిసింది 85 May 15. నేను కూడా చెప్పాను కాబట్టి మీ డైట్ సీక్రెట్ ఏంటో మాకు చెప్పాలి. ఎందుకంటే మీరు 40 లాగా కనిపించారు 20. కాబట్టి మీ డైట్ సీక్రెట్ కంపల్సరీ లేదు. అబద్ధం అని ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ విజయ్. నేను ఎప్పుడు చెప్పినట్టు బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్. చూసేవారి కళ్ళలోనే ఉంటుంది. యూ హ్యావ్ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ ఐస్. అందుకే నేను అలా కనిపిస్తున్నానని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ విజయ్. నేను వెజిటేరియన్. ఓకే, ఐఎమ్ అ వెజిటేరియన్ అండ్ నేను ఎగ్ తింటా, కానీ హెల్త్ కోసం తింటాను. ఇష్టంగా అయితే తిన్ను, బట్ నేను చాలా ఇష్టంగా తినేది ఇంటి ఫుడ్. ఐ లవ్ ఈటింగ్. ఐఎమ్ అ బిగ్ ఫుడీ. నేను రాత్రి పడుకునే ముందు ఫుడ్ గురించి ఆలోచిస్తా. బ్రేక్ఫాస్ట్ అప్పుడు నిజంగా జోకులు అన్నీ నా మీదే రాశారని నేను ఫీల్ అవుతూ ఉంటా. ఓకే, నెక్స్ట్ వన్ ప్లీజ్. కమ్ ఆన్. మై సెల్ఫ్ దినేష్ ప్రభా. దినేష్ చెప్పండి. హాయ్. నీకోసం ఒక చిన్న కొటేషన్. మా ఇంట్లో ఉంటుంది మంచం, నువ్వే నా ప్రపంచం. రోడ్ మీద వెళ్తుంది ఆటో, నా గుండెల్లో ఉంటుంది నీ ఫోటో. హిందీలో వాటర్ని అంటారు పానీ, అనసూయ నువ్వే నా రాణి. అన్న ఇదైతే కట్ చేయకన్నా. కానీ ఇప్పుడు లేట్ అయింది. నెక్స్ట్ వన్ ప్లీజ్. హాయ్ మేడం. హాయ్ దిస్ ఇస్ అండి. ప్రేమ్. హాయ్. యాక్చువల్లీ క్వశ్చన్ అడగద్దు అనుకున్నా, మళ్ళీ అడగాల్సి వచ్చింది. ఎందుకలా అనుకున్నా. అయితే ఇప్పుడు మూవీస్ చాలా ఎక్కడి నుంచి వచ్చావు చెప్పా? ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటికాడ నుంచి అన్న. సినిమాలలో ఇప్పుడు ఈ రీసెంట్ సినిమాలలో మాత్రం ఎక్కడ కనిపించలేరు. అంటే పాత హీరోయిన్లు అందరూ ఇప్పుడు జడ్జిగా పెట్టుకుంటున్నారు ప్రతి షోస్కి. అవునా? ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ కూడా మన పాత హీరోయిన్లు అందరూ కూడా ఇప్పుడు జడ్జెస్గానే వస్తున్నారు. సో మీరు కూడా ఇక సినిమాస్ అయిపోయినాయి, ఇంక దీనికే వస్తారు అనుకోవచ్చా? అసలు మీరు చెప్పిన అప్డేట్స్ నా వరకు రాలేదు. ఏ హీరో ఎక్కడ జడ్జిగా ఉన్నారో నాకు తెలియదు. హీరో కాదు, హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ అంటున్నారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కాదు. నేను రియల్ లైఫ్ హీరోయిన్ కాదు, తెర మీద హీరోయిన్ కాదు. అంటే బ్రేక్ ఇచ్చారు అనుకోవచ్చా మూవీస్కి? సో ఒకటి ప్రేమ్ ఏంటంటే నన్ను అందరిలో చూడొద్దు, బికాస్ చూడలేరు, నాలాగా ఎవరు లేరని నేను అనుకుంటాను. అది పొగరు కాదు, బట్ డెఫినెట్గా దిస్ మేనిఫెస్టేషన్. నేను టెలివిజన్కి అదే ఇంపార్టెన్స్ ఇచ్చున్నాను. సో ప్రస్తుతం కూడా నేను సినిమాలు టెలివిజన్ రెండు ఒకటే షో చేస్తున్నాను. అది కూడా ఐ థింక్ టెలివిజన్ ఈజ్ మిస్సింగ్ మీ అండ్ ఐ వాజ్ ఆల్సో మిస్సింగ్ టెలివిజన్. ఒక 2 years గ్యాప్ తీసుకుని కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షో, ఒక నేను చేసే ఛానల్లో ఒక షోలో మేనేజర్గా చేసిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయ్యి చేసిన షో. చాలా ఇష్టంతో వాళ్ళ కోసం చేసిన షో అది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. మీరు తెర మీద వరకు చూసేవి, అది టెలివిజన్ అయినా సినిమా అయినా, దాని వెనకాల చాలా కథా కమామిషులు ఉంటాయి. అది కేవలం డబ్బుల కోసమో లేదా ఇంకేదో అని కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నేను ఒప్పుకుంది కేవలం దానివల్ల, బికాజ్ ఐ వాజ్ సో ప్రౌడ్ దట్ అ మేనేజర్ హ్యాస్ టర్న్డ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఐవ్ సీన్ హిస్ జర్నీ. ఇప్పుడు అప్కమింగ్ మూవీలో దర్జా లాంటి సీన్ లాంటి చూడొచ్చా మేడం మిమ్మల్ని? అయ్యో, ఐ హ్యావ్ లేదు. నేను చెప్పినట్టు నేను రిపీట్ చేయదలుచుకోలేదు నా క్యారెక్టర్స్ని. సో నేను రిపీట్ చేయను, బట్ దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ దట్ విల్ బి డిఫరెంట్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. హాయ్ మ్యామ్. హలో, దిస్ ఈస్ విజయ్. హాయ్ అండి విజయ్. కమింగ్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్. ఓకే మ్యామ్, మీకున్న ఫ్రెండ్షిప్ శ్రీముఖి గారి గురించి, రష్మి గారి గురించి, అంటే ఇద్దరు ఉన్నారు కదా, బెస్ట్ బడ్డీ లాగా ఉంటారు కదా. సో వాళ్ళిద్దరి గురించి, అంటే వాళ్ళు స్వీట్నెస్ కానీ క్యూట్నెస్ కానీ బాగుంటుంది మీలాగే. సో మేమిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే? నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువగా లేరు, వర్క్ అక్వైంటెన్సెసే. కాకపోతే వీ గెట్ అలాంగ్ వెల్, నేను శ్రీముఖి, బికాస్ వీఆర్ డూయింగ్ అ షో టుగెదర్ అండ్ షీఈస్ వెరీ టాలెంటెడ్. రష్మితో ఇట్స్ బీన్ రియలీ లాంగ్, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5 years నేను అసలు తనతో మాట్లాడి టచ్లో ఉండి కూడా. ఎందుకంటే మా వర్క్ మమ్మల్ని సపరేట్గా తీసుకెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా థాట్ ప్రాసెసెస్ కూడా అందరిలో లాగే. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉంటారు, యాజ్ యూ గ్రో మీరు ఎదుగుతున్న కొద్దీ కొన్ని ఆలోచనలు మ్యాచ్ అవ్వవు. సో యూ పార్ట్ వేస్, అలా జరిగిపోయింది. బట్ విత్ శ్రీముఖి ఐఎమ్ వెరీ లైక్ వర్క్ ఫ్రెండ్స్. వీఆర్ అవుట్ సైడ్ వర్క్ మేము చాలా రేర్గా కలుస్తాం. యా.
ఐటమ్ సాంగ్స్ ఏమైనా చేస్తారా మేడం ఫ్యూచర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ అనడం మానలేదు మీరు ఇంకా. సాంగ్స్ మ్యామ్, సాంగ్స్, స్పెషల్ సాంగ్స్. ఓకే, స్పెషల్ సాంగ్స్ ఏమైనా చేసే అవకాశం ఉందా మ్యామ్ ఫ్యూచర్లో? I'm okay with it, but I don't know if you guys and the film industry is okay for me dancing. చాలా రోజులు నేను డాన్స్ చేస్తాను. We can call it dance number. Dance number అనొచ్చుగా. Dance number, special songs, yes. Next one. మేడం, మీరు చాలా మూవీస్ తీశారు కదా, వాటిల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటిది మేడం? ప్రతి సినిమా నేను ఇష్టపడే చేశాను. ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ మేడం అలా లేదు ఆనెస్ట్గా. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ తప్పదు అంటే I like my character in Prema Vimanam and Thank You Brother. These two are really close to my heart. నాకు ఇష్టం, బట్ మీ అందరికీ రంగస్థలం అండ్ పుష్ప ఇవన్నీ ఇష్టం, కానీ నాకు చాలా నచ్చిన క్యారెక్టర్స్ ఇవి. శాంతక్క ఫ్రమ్ ప్రేమ విమానం అండ్ థ్యాంక్ యూ బ్రదర్లో నా పేరేంటో ప్రియా. నెక్స్ట్ వన్. ఇది ఫస్ట్ టైం కాదు మేడం చూడడం, సెకండ్ టైం. నేను ఏం క్వశ్చన్ అడగడానికి రాలేదు. ఇప్పుడు ప్రిజ్మా, అదే మేడం, ప్రిజ్మా పబ్కి మీకోసం వచ్చాను నేను. ఇంతకుముందు మనకి అన్నిది అదే పెట్టారుగా మేడం ప్రిజ్మా పబ్, అప్పుడు వచ్చాను. అప్పుడు మాట్లాడలేకపోయాను, ఇంట్లో అడిగారు వెళ్ళావు కుదరా మాట్లాడలేదా అని. ఐ లవ్ యూ మ్యామ్, అంతే, అంతకన్నా లైక్ ఇప్పుడు మీరు ఇంతకుముందు మీకు మాత్రమే చెప్తారు తరుణ్ భాస్కర్ గారితో చేశారు. సో నౌ దే ఆర్ ప్లానింగ్ ఈ నగరానికి ఏమైంది 2. So is there any, like, you are doing any role? No, I'm not. Offer raleda? Yeah, that was it. మీ స్వీటెస్ట్ వాయిస్ తో సింగ్ ఏ సాంగ్ ఫర్ యువర్ ఫ్యాన్స్. Oh my god. Few lines. I used to have a sweet voice, I don't know. ఏ పాట పాడను? మీ ఇష్టం మేడం, మీరు ఏ డెడికేట్ చేయాలనుకుంటున్నారు అది. నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లే సుదిగుచ్చి సుప్రభాతమేనా మాటలాడే పూసులన్నీ మౌన రాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా. నేను షోలో చూసినప్పుడు వేరు, అంటే లైవ్లీలో ఇంత సాంగ్ మెలోడీస్గా ఉందని నాకు తెలియదు అసలు. థాంక్యూ కదా, నైస్ సింగర్. కొంచెం మిస్ అయింది, క్షమించాలి. యూ షుడ్ ట్రై అనదర్ లైన్ యాజ్ వెల్. పర్లేదు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. నా పేరు ప్రభాకర్ గారు. హలో. ఇప్పుడు ప్రస్తుతం మాన్కోట జిల్లా, కానీ ఇక్కడ ఎస్ఆర్నగర్ ఏసీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటున్నాను మేడం. అనసూయ అనసూయ ఉయ్యాలో ఆంటీ కాదూర ఉయ్యాలో అమ్మ లాంటి ధీర ఉయ్యాలో. దయచేసి కంప్లీట్ అయ్యే వరకు ఎవరు సౌండ్ చేద్దు పోయా, తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, నన్ను కొట్టినా పర్వాలేదు. చూశాము నీ నటన ఉయ్యాలో వెండి తెర వెన్నెల్ల ఉయ్యాలో మా గుండె గుడిలో ఉయ్యాలో నీ గుండె గుడికి ఉయ్యాలో హారతి ఇస్తాము ఉయ్యాలో నీ కట్టుబొట్టుతో ఉయ్యాలో మైమరచిపోయాము ఉయ్యాలో నీ సినిమా చూసి ఉయ్యాలో మా బాధ మరిస్తే ఉయ్యాలో మా కళ్ళు తెరవంగా కళ్ళల్లో నీరంతా కంటి నుండి ఒంటి మీద వల్లంతా దారి పట్టిందమ్మ భారతి పాత్రల్లో భారంగా నేను చూసి బరువెక్కి మా గుండె బద్దాలయ్యేనమ్మా మా మనసు ముక్కలాయేనమ్మా అనసూయ అనసూయ ఉయ్యాలో ఆంటీ కాదుర ఉయ్యాలో అమ్మ లాంటి తీర ఉయ్యాలో మా వల్లు వలికేను ఆబూతూరా తల్లా మా గుండె పగిలింది ఆగాడిద పలుకుల్లా ఉలికులికి పడ్డాము ఉత్తు తిర్రా తల్లా తెలుసుకుంటే తనువంతా తల్లడిల్లేనమ్మా ఆ కోడి బుర్రల్లే ఊహించే కొడుకులు దగ్గి తెద్దడలే పెద్దమ్మగాళ్ళు రోత రాతల్లా నెట్టింటి జనాలు రాసి పాతారేస్తారేమో ప్రాణాలు తీరికంటూ లేదు ఉయ్యాల్లో ఆ నెట్టింటాన్ని పెట్ట ఉయ్యాల్లో తీరికంటూ లేదు ఉయ్యాల్లో ఆ నెట్టింటాన్ని పెట్ట ఉయ్యాల్లో నీతి లేని రాతలు ఉయ్యాల్లో నిగ్గదీసి కడగాలి ఉయ్యాల్లో నీతి లేని రాతలు ఉయ్యాల్లో నిగ్గదీసి కడగాలి ఉయ్యాల్లో రాసుకుంటూ పోతే ఎన్నాళ్ళు ఇట్లా మూతి మూసుకొని ఉండాలి గిట్లా రాసుకుంటూ పోతే ఎన్నాళ్ళు ఇట్లా మూతి మూసుకొని ఉండాలి గిట్లా
అడ్డమైన గాడిద కొడుకులు గాలికి పోయేటి కంప ముడ్డికి తాకిస్తే ముడుచుకు ఉందామా పుంజకాయ కొట్టినట్టు ముడ్డి మీదికెళ్ళి గుంజి గుంజి కొడితే గజ్జల్లు వనకాలే ఉయ్యాళ్ళు వనకాలే వనకాలే ఉయ్యాళ్ళు వాళ్ళు వనకాలే వనకాలే ఉయ్యాళ్ళు ఆరోత కొడుకుల్ని ఉయ్యాళ్ళు కూత లేకుండా కుంపట్లో వెయ్యాళ్ళు ఆరోత కొడుకుల్ని ఉయ్యాళ్ళు కూత లేకుండా కుంపట్లో వెయ్యాల్లో నెట్టింట్లోకి వచ్చి నచ్చింది రాస్తే సెంటర్లో పట్టేసి చెమట లూడ తీసి వాడిని ఇంచు కుల్ల పొడవాలి ట్విట్టర్లో రాస్తే తిత్తి తీయాలి కందిపోయేటట్టు అందిన కాడికి అరగ తీయాలి బడ్డు బద్మాషుల్లా బల్పు నరగ తీసి తంతే నేల బొందల్లో చేయాలి అనసూయ ఊహొస్తే అనగా దొక్కాలి బోర్లా పండ పెట్టి తిరలా మరలా కొట్టాలి కారు కూతలు గుస్తే కుల్లా పొడవాలి ఎగిరెగిరి పడితే ఎండు చేపల్లే చీరి ఎండ గట్టాలి రోట్లో వేసి తలబిరుసు తగ్గేలా తుక్కు చెయ్యాలి యమధర్మరాజుకు సావు కబురు సల్లగెట్టాలే రోత రాత గల్ల ఉయ్యాల్లో రౌతులందుకుని ఉయ్యాల్లో రోత రాత గల్ల ఉయ్యాల్లో రౌతులందుకుని ఉయ్యాల్లో రక్కి రక్కి రచ్చ కిడ్చాల్లో రక్కి రచ్చ కీడ్చినట్లు ఉచ్చబొయ్యాల్లో రక్కి రక్కి రచ్చ కీడ్చాల్లో రచ్చ కీడ్చినట్లు ఉచ్చబొయ్యాల్లో అనసూయ ఉయ్యాల్లో ఆంటీగా దూర ఉయ్యాల్లో అమ్మలాంటి తీర ఉయ్యాల్లో అనసూయ ఉయ్యాల్లో ఆంటీగా దూర ఉయ్యాల్లో అమ్మలాంటి తీర ఉయ్యాల్లో. బ్రో ట్రూ ఫ్యానిజం థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే. బట్ దిస్ ఈస్ వాట్ లవ్ అంటే నాకు తెలిసి ఏ ఆర్టిస్ట్ అయినా ఏ యాక్టర్ అయినా ఎందుకు ఈ ఫీల్డ్కి రావాలి, సంపాదనే కావాలంటే ఎందులోనైనా ఉండొచ్చు కదా అనుకుంటారు. ఒక ప్రేమ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దొరుకుతుంది, ఎక్కడి నుంచైనా దొరుకుతుంది. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కాకుండా అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ నుంచి దొరకాలంటే కంప్లీట్గా సినిమాయేనండి. సో యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్ లైక్ దిస్ ఫ్యాన్స్ ఉండడం, అంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉండడం మీకు. డెఫినెట్లీ థ్యాంక్ యూ. సో ఇదే మీరు చాలా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, కొన్ని స్టేజెస్ మీద చెప్పుంటారు. బట్ కొంతమంది మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు, కొంతమంది మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, కొంతమంది హేట్ చేసేవాళ్ళు, ఇలా అందరూ ఉంటారు కదా. అందరికీ ఈ స్టేజ్ మీద ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను అందరి తరపు నుంచి. అంటే వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? ఒక మనిషి మనల్ని అనేటప్పుడు, వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్పేటప్పుడు, ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, ఈజీగా ఒక మాట అనొచ్చు. నేను మీ ఫ్రెండ్స్తో మాట్లాడా, లైక్ కొంత క్లోజ్ ఫ్రెండ్స్తో. స్టార్టింగ్ డేస్లో మీరు చాలా బాధపడ్డారు, చాలా ఫీల్ అయ్యారు, అలోన్గా ఉండడం జరిగింది. బట్ డే బై డే స్ట్రాంగ్గా అయ్యి కొంచెం బయటకు వచ్చి వాళ్ళని ఎదుర్కోకుండా సైడ్ వదిలేసి వాళ్ళ పని నాది, వాళ్ళది నా పని నాది అనుకునే టైం వచ్చింది. వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? అంటే ఎలా చెప్తారు దీన్ని? యాక్చువల్గా ఐ హ్యావ్ నథింగ్ టు సే మహి, ఎందుకంటే ఇది ఇట్స్ ఇండివిజువల్ జర్నీ. నాలాగా ఒకప్పుడు నేను ఒక్కదాన్నే ఫేస్ చేస్తున్నా, నా మీదే ఎందుకు ఇంత హేట్రెడ్ అని అనుకునేదాన్ని. కానీ ఇన్ జనరల్ జనాల్లో చాలా హేట్రెడ్ పెరిగింది. అది నేననే కాదు, నాతో ఎక్కువగా ఎందుకయిందంటే నేను రెసిప్రొకేట్ అయ్యేదాన్ని. సో వైన్ లైక్ గాంధీగిరి ప్రాపర్గా అదే అయ్యింది. యాజ్ లాంగ్ యాజ్ యూ రియాక్ట్, వాళ్ళకి ఆ పవర్ ఇస్తున్నారు, దట్ అక్నాలెడ్జ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది నాకు ఎఫెక్ట్ అవుతుందని. ఇప్పుడు ఐఎమ్ అట్ ఎ వెరీ హ్యాపీ ప్లేస్. నాకు సంబంధమే లేదు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ జీవితాల్లో చాలా సాడ్ లైఫ్ వాళ్ళది. వాళ్ళ జీవితాలని సరిదిద్దుకోకుండా వేరే వాళ్ళ మీద పడి, అది ఇప్పుడు నన్ను లైఫ్లో ఎప్పుడైనా చూస్తారో లేదో తెలీదు. ఇన్ పర్సన్ డైరెక్ట్గా అనే ధైర్యం డెఫినెట్గా లేదు. సో కీబోర్డ్ వారియర్స్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్, దట్ వాళ్ళ ఏదైతే ఎనర్జీని ఛానల్ చేసి మీ లైఫ్లో ఐఎమ్ జస్ట్ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఐమ్ లిటిల్ పార్ట్ ఆఫ్ ఇట్. నా మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. యూ షుడ్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్స్ జస్ట్ చేంజ్ దట్ ఎనర్జీ టు బికమ్ బెటర్, అంతే. దట్స్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను రెసిప్రొకేట్ అవ్వకుండా నాకు బికాజ్ నేను తప్పు చేయలేదు, నేను నా పని చేసుకుంటున్నా. అది నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా, ఎలాంటి మాటలు మాట్లాడినా, ఎవరితో విభేదాలున్నా, అది నా పర్సనల్, ఇట్స్ కంప్లీట్లీ మై పర్సనల్ చాయిస్. ఇప్పుడు దానివల్ల వేరే వాళ్ళకి నేను ఏం ఒరిగింది లేదు, ఏం లేదు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారంటే అది వాళ్ళ ప్రాబ్లం. సో దట్ ఆ మైండ్ సెట్కి రావడానికి నాకు టైం పట్టింది. కొంతమంది అదే మైండ్ సెట్తో వచ్చేస్తారు, బట్ స్టిల్ ఎఫెక్ట్ అవుతుంది.
ఎవరైతే వాళ్ళని ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయినా ఈ ట్రోల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు అనడం ఇట్స్ నాట్ ట్రూ. డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. బట్ లైక్ యూ హ్యావ్ టు మాస్టర్ దట్. ఆ మైండ్ సెట్కి రావడానికి నాకు ఇంత టైం పట్టింది. ఐ మీన్ హ్యాపీ ప్లేస్. ఐ థింక్ ఈ ప్రాసెస్ అందరికీ జరగాలి, అప్పుడే యూ విల్ బీ వేర్ యూ ఆర్. సో మీరు చేసిన ఏవైతే ట్వీట్స్ ఉన్నాయో అంటే ఎక్స్ వాడి జమానా అవుతుంది అప్పుడప్పుడు. లైక్ మొన్న ఫ్లైట్ క్రాష్ కానివ్వండి, అంతకంటే ముందు ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ చేస్తున్నారు కదా, అంటే లైక్ అంటే మీరు పాస్ట్లో ఏవైతే ట్రెండ్ అయిన ట్వీట్స్ ఉన్నాయో యూ వుడ్ లైక్ టు స్టాండ్ రైట్ నౌ ఆర్ ఎల్స్ స్టాండ్ బై తీసుకుంటారు దానికి స్టిల్, ఆర్ ఎల్స్ డిలీట్ ఇట్ అని అనుకుంటే రెండిట్లో ఏ చూస్ చేసుకుంటారు? నో ఐ విల్ స్టిల్ ఐ వోంట్ డిలీట్ ఎనీథింగ్, బట్ మేబీ ఐ విల్ కరెక్ట్. నేను చెప్పే విధానం మార్చుకుంటాను టు దిస్ స్టేజ్. అంటే 7 ఏళ్ళైందా నేను, అంటే 7, 6, 5 ఏళ్ల క్రితం కూడా జరిగాయి కొన్ని. బట్ చెప్పే విధానం నేను డెఫినెట్గా మార్చుకుంటాను. నేనేంటంటే మన వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడాను. అది కోపగించుకున్నా, కసురుకున్నా అంతే జరిగింది. కాకపోతే ఐవ్ లర్న్డ్ ఇట్ దట్ చెప్పే రకంగా చెప్తే ఏదైనా కరెక్ట్గా రీచ్ అవుతుంది. అక్కడ నేను మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నాను. బట్ అదర్వైజ్ నేను ఏ పాయింట్కి అయితే మాట్లాడాను, వాయిస్ అవుట్ చేశానో ఈరోజు కూడా అదే చేస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్, ఐ విల్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. బికాజ్ అది తప్పు. నేను ఏదైతే తప్పన్నానో అది ఇప్పటికీ తప్పే. సో ఐ విల్ స్టాండ్ బై ఇట్. ఓకే, నైస్. ఇంక నేను అడగాల్సిన పని కూడా లేదు. సో స్టిల్ మీరు అదే మాట మీద ఉంటున్నారు అంటే లైక్ అబ్సల్యూట్లీ. మనందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ పర్టికులర్లీ వెన్ యు ఆర్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మీకు ఒక స్టేజ్ ఉన్నప్పుడు మీకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని గౌరవప్రదంగా, ఎథికల్గా, ఇంటిగ్రిటీతో యూ హ్యావ్ టు డూ ఇట్ అకార్డింగ్ టు దాట్. ఒక స్టేజ్ మీద మీరు యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ వెల్. అది అవ్వలేదంటే అవ్వలేదు, తప్పు తప్పే. ఐ స్టిల్ స్టాండ్ బై ఇట్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఈరోజు చాలామంది ఆ పర్టికులర్ వ్యక్తి అయినా ఎవరైనా అది గుర్తుపెట్టుకునే బిహేవ్ చేస్తున్నారు. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మేబీ మీరు అన్నట్టు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏమో వాళ్ళకు కూడా. అంటే నేను ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడలేదు, ఇట్స్ ఎ జర్నీ. స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనకు ఒక పొగరు ఉంటుంది, మనకు తెలియని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. అది డిఫరెంట్ వే. పొగరు ఉండడం తప్పు కాదు, బట్ దేనికోసం ఉంది, ఎంతవరకు ఉంది, ఎవరికి చూపిస్తున్నారు అనేది. ఆల్ ఆఫ్ us షుడ్ హ్యావ్ యాటిట్యూడ్. మనందరికీ మన పర్సనల్ యాటిట్యూడ్స్ ఉంటాయి. యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మీరు ఆ యాటిట్యూడ్ని ఏ లెవెల్, ఏ ఫ్రీక్వెన్సీ, ఎవరితో ఎందుకు చేస్తున్నారో ఇంపార్టెంట్. అనవసరంగా నేను తోపుతూరు తీసుమార్కానంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను కూడా అంతే మరి. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్, హ్యావ్ యు ఎవర్ రిజెక్టెడ్ ఏ మూవీ అండ్ లేటర్ రిగ్రెటెడ్ ఇట్? దాని గురించి మాట్లాడొచ్చో లేదో నేను? యా ప్లీజ్, ఇట్స్ ఓపెన్ ఫర్ అనసూయ. ఇట్స్ ఎ సాంగ్. రిగ్రెట్ అయ్యింది నాట్ బికాజ్ ఆ పాట చాలా హిట్ అయిందని కాదు, కానీ దానివల్ల మనస్పర్ధలు వచ్చాయి నాకు అండ్ ఆ సూపర్ స్టార్కి. సో అంటే దానివల్ల ఐ రిగ్రెట్ సేయింగ్ నో టు ఇట్. బట్ దాన్ని నేను ప్యాచప్ చేశాను తర్వాత. బ్యాలెన్స్ చేశారు. ఐ యాక్టెడ్. నేను చెప్పలేను అలా. ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ దట్ యాక్టర్. చేసిన వాళ్ళకి కరెక్ట్ కాదు అది. ఇట్స్ నాట్. ఓకే, విచ్ యాక్టర్ మేడ్ యూ నర్వస్ ఆన్ సెట్? నేమ్ చెప్పకపోయినా జరిగింది. ప్రకాష్ రాజ్ గారు అండ్ రమ్యకృష్ణ గారు అండ్ రంగమార్తాండ. ఓకే, బికాస్ ఆఫ్ దేర్ యాక్టింగ్. ఎస్, నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు. అండ్ మహామహుల్తో నా క్యారెక్టర్ ఏంటి, నేను కొంచెం కసురుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ అది మాట్లాడాలనుకున్నా. అసలు కోడలు నిజంగా కొంతమందికి పర్స్పెక్ట్ ఉంటుంది కదా, కోడలు ఎలా ఉంటారని. యాక్చువల్లీ ఆమె తప్పు కాదు, ఆ అమ్మాయి తప్పు కాదు. ఆ అమ్మాయి ఈ జనరేషన్ అమ్మాయి, చెప్పేది ముక్కుసూటిగా ఉంటుంది, అది కొంచెం కఠినంగా కమ్ అక్రాస్ అవుతుంది. బట్ దెర్ వాజ్ అ సీన్ వేర్ నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లే సీన్ వచ్చిన తర్వాత నేను తిట్టాలి కదా, ఆ సీన్లో తిట్టి నేను వెనక్కి వెళ్ళి ఏడ్చేసా. నేను నిజంగా ఏడ్చాను. ఐ కుడెంట్ టేక్ ఇట్. వాళ్ళ రెస్పాన్స్ పాపం అనేలాగా అలా చూస్తున్నారు ఇద్దరు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు. I went and I cried. I think they made me nervous the first day. Who keeps you more grounded, your kids or your husband? Iddaru. I mean, both, all three of them. Tell us about your pets. Most importantly, my husband. పిల్లలు కదా. Pet గురించి సింపుల్ గా. They're my family. నా పిల్లలు.
సో నా హ్యూమన్ కిడ్స్తో పాటు నేను వాళ్ళని కూడా తమ్ముడనే పిలిపించుకుంటా. నా పిల్లలు మా మఫిన్ గారిని తమ్ముడనే ఫీల్ అవుతారు. అలాగే చేస్తారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లొకేషన్ పార్ట్నర్ నవికా కేఫ్, వీకే ప్రెజెంట్స్ గలాటా తెలుగు అనసూయ ఫ్యాన్స్ మీట్, అండ్ అలానే ఈవెంట్ పార్ట్నర్ వినయ్ సుసద్య. అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. దిస్ ఈస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్. Taste Daily. Taste the Daily. 60+ advanced treatments India's #1 reputed clinic na, VK Hair and Skin Clinic na.